ఇన్స్టాగ్రామ్ వాడకం అనేది చాలా ఒక నీడ్ అయిపోయింది అందరికి కూడా. ఆ నీడ్లో మన ఇన్స్టాగ్రామ్లో ఒక రోజుకి ఒక పర్సన్, ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి యాక్చువల్గాను, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉపయోగించి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎన్ని అవర్స్ వాడారు, అలాగే మీ లైఫ్ టైంలో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు దాకా ఎన్ని రీల్స్ చూశారు. మీరు రీల్స్ చూసి ఇలాగెలా స్క్రోల్ చేస్తూ ఉంటా వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు, కానీ మీరు చూసిన ప్రతి రీలు కూడా ఒక చోట మీ హిస్టరీలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అన్ని మీరు ఎంత టైం వాచ్ చేస్తున్నారు, ఎన్ని రీల్స్ చూస్తున్నారు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. రైట్ కార్నర్లో మీ అకౌంట్ యాక్టివిటీ కోసం వెళ్ళండి. మీ అకౌంట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన రైట్ 3 లైన్స్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఓపెన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ వన్ కనిపిస్తుందా, యువర్ అకౌంట్ యాక్టివిటీ. యువర్ యాక్టివిటీ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే టైం స్పెండ్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఒకసారి ప్రెస్ చేయండి. సో మీరు రోజుకి ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారో అక్కడ చూపిస్తుంది. నేను వచ్చి 2 గంటల 3 నిమిషాలు స్పెండ్ చేస్తున్నాను. మీరు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇన్స్టాగ్రాము డైలీ ఇన్ని నిమిషాలు వాడాలి, ఇన్ని అవర్స్ వాడాలని పెట్టుకుంటే కనుక లిమిట్ ఉంటుంది అక్కడ, డైలీ లిమిట్. ఒకసారి ఓపెన్ చేసి అందులో చూపిస్తుంది మీకు 30 మినిట్స్, 15 మినిట్స్, 40 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్. ఓకే, మీరు ఎంతైతే సెట్ చేసుకుంటారో అంతవరకు మీ డిస్ప్లేస్ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి వాచ్ హిస్టరీ. ఆ వాచ్ హిస్టరీ అంటే మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పైకి స్క్రోల్ చేస్తాం కదా, మీరు స్క్రోల్ చేసే ప్రతి రీలు కూడా ఏ రీల్స్ అయితే చూసారో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎవ్రీ వన్ రూల్ ఈ విధంగా ఫెచ్చింగ్ అవుతూ ఉంటాయి. మీరు పైకి స్క్రోల్ డౌన్ చేసే కొలది మీరు ఎన్ని డేట్స్లో ఉన్నారో, అలాగే ఈ పైన ఉన్నాయి న్యూ టు ఓల్డెస్ట్, లేకపోతే ఓల్డ్ టు న్యూ, ఆ విధంగా పాతవి కొత్తవి. మామూలుగా అయితే న్యూ టు ఓల్డ్ అని ఉంటాయి. ఓకే, అలాగే డేట్స్ కూడా చూసుకోవచ్చు, పాస్ట్ వీక్, పాస్ట్ మంత్, డేటా రేంజ్. ఓకే, అలాగే ఆదర్స్ అంటే మనం ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలో అవుతాం కదా, వాళ్ళు కూడా ఏం పంపించినది కూడా ఇందులో క్లియర్గా ఫెచ్చింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్లో ఎంత టైం స్పెండ్ చేస్తామో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే.